ఇంట్లో అమ్మ ఉంటుంది, కూతురు ఉంటుంది, వైఫ్ ఉంటుంది, చెల్లెలు ఉంటుంది, అక్క ఉంటుంది కాబట్టి ఏ ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు ప్లీజ్. ఈ ప్రొడక్ట్ గురించి ఎందుకు మాట్లాడమంటే ఒక హెల్తీ లేడీ లైఫ్లో 500 పీరియడ్స్ వస్తాయి. 500 పీరియడ్స్ అంటే 500 × 5 days 2500 రోజులు ఈ ప్రొడక్ట్ ఒక లేడీ వాడాలి. 2500 రోజులు అంటే 7.5 సంవత్సరాలు వాడాల్సిన ఒక ప్రొడక్ట్. హైజీన్ ఉండాలన్నా ఎట్లున్నా పర్లేదు, హైజీన్ ఉండాలి. హైజీన్ ఉండాలన్నా ఉండద్దా ఉండాలి. అది ఎలా ఉంది అనేది ఇది బయట ఒక బ్రాండ్. ఆ ప్రొడక్ట్ గురించి నేను చూపిస్తున్నాను మేడం. ఇది వచ్చేసి పైన కనిపిస్తుంది కదా, ఈ పైన వచ్చేసి రేయాన్ షీట్ అంటారు. రేయాన్ షీట్ అంటే మన పాలిస్టర్ క్లాత్ ఐడియా ఉంది కదా, పాలిస్టర్ క్లాత్ కన్నా చీప్ మెటీరియల్. మరి ఎందుకు యూజ్ చేస్తారు అంటే దీనిపైన ఏం పడ్డా వెంటనే అబ్జర్వ్ చేసుకుంటారు కాబట్టి దీన్ని యూజ్ చేస్తారు. బట్ దీన్ని యూజ్ చేయడం వల్ల లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇచ్చింగ్ ఇరిటేషన్ కానీ, ర్యాషెస్ ప్రాబ్లం కానీ, టెంపరీ ప్రాబ్లమ్స్. బట్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే లోపల ఉన్న మెటీరియల్ వల్ల వచ్చే ప్రాబ్లం అండి. ఇదివరకు పిల్లలు కొంతమంది సానిటరీ నాప్కిన్స్ వల్ల క్యాన్సర్ వస్తుంది అని చెప్పేసి అన్నగా విన్నారా? విన్నాం కదా. అట్లా లోపల ఉన్న మెటీరియల్ వల్ల అది ప్రాబ్లం అవుతుంది. లోపల ఏమనుకుంటామండి మనం, ఏముంటుంది అనుకుంటాం మేడం? ప్రాబ్లం లేదు, లేడీస్ మాట్లాడవచ్చు. మాట్లాడు కదా, కాటన్ ఇప్పుడు ఉంటుందా కదా? ఇది కాటన్ కాదు, వేస్ట్ పేపర్ అండ్ చెక్క పొట్టు. ఇప్పుడు కార్పెంటర్ వర్క్ చేసే దగ్గర చెక్క పొట్టు ఉంటుంది కదా, ఆ చెక్క పొట్టు అండ్ వేస్ట్ పేపర్ ని దీన్ని ఆ కలర్ వేరే ఉంటుంది కదా, బ్రౌన్ కలర్ లో ఉన్న చెక్క పొట్టు తెలుపుకు రావాలి అని అంటే ఒక క్లోరిన్ అనే కెమికల్ వేసి బ్లీచ్ చేస్తారంట. ఆ బ్లీచింగ్ ప్రాసెస్ లో, ఆ ఉడకబెట్టే ప్రాసెస్ లో దీంట్లో ఒక డయాక్సిన్ అంటే నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్, అంటే క్యాన్సర్ కారకం అన్నట్టు, ప్రధాన కారకం అన్నట్టు. క్యాన్సర్ సంబంధించిన ఒక డయాక్సిన్ అనే కెమికల్ రిలీజ్ అయి ఉంటుంది ఇందులో. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది బయటికి అంటే ఇది ఎప్పుడైతే పచ్చిగా అవుతుందో, ఇది ఎప్పుడైతే వెంట అవుతుందో అప్పుడు ఆ డయాక్సిన్ అనేది బయటకు వస్తుంది. బయటకు వచ్చినప్పుడు ఈ ఏమంటే ప్యాడ్ అనేది స్కిన్ కి దగ్గరగా ఉంటుంది కదా, ఆ స్కిన్ కి దగ్గరగా ఉండడం వల్ల ఈ స్వెట్ గ్లాండ్స్ నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళిపోయి గర్భసంచి చుట్టూ ఎండోమెట్రియల్ లేయర్ అని ఒక ఎర్ర రక్త కణాల పొర ఉంటుంది. ఆ పొరను చీల్చడం స్టార్ట్ చేస్తుంది. దాని వల్లనే ఎండోమెట్రియాసిస్ అని, సర్వైకల్ క్యాన్సర్ అని, వెజైనల్ క్యాన్సర్స్ అని ఇప్పుడు వస్తున్నాయా లేవా? ఇదివరకు ఉండేనా? వాటన్నిటికీ ఇది మేజర్ కారకం. దీన్ని అది ఎప్పటి బిలీవ్ చేయబుద్ది కాదు, అవునా కాదా? కానీ అబ్జార్ప్షన్ అయితే అర్థమవుతుందా కాదా? ఒకసారి చూద్దామా? మన దగ్గర దొరికే న్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ 290 MRP, 250 మనకి ఐడి ఉంటే DP వచ్చేసి 250కి వస్తుంది. 10 ప్యాడ్స్ ఉంటాయండి, 6 లే ప్యాడ్స్ ఉంటాయి, 4 నైట్ ప్యాడ్స్ ఉంటాయి. ఇండివిజువల్ ప్యాకింగ్ ఉంటుంది. లోపల ఏముందో గుడ్ మార్నింగ్. కనిపిస్తుంది కదా సార్? పైన ఉండే షీట్ వచ్చేసి బనియన్ క్లాత్, జెంట్స్ బనియన్ క్లాత్ ఉంటుంది కదా, అంత సాఫ్ట్ ఉంటుంది, స్కిన్ కి ఎంత ఫ్రెండ్లీ ఉంటుంది ఆ క్లాత్ అనేది పైది. పింక్ కలర్ లో కనిపించే చిక్కులు మట్టికి గ్రాఫియన్ ఆనియన్ చిప్ అంటారు. స్పెషల్ అన్నట్టు ఈ గ్రాఫియన్ ఆనియన్ చిప్ ఏం చేస్తుందంటే ఒక సెకండ్కి 2000 ఆక్సిజన్ అణువుల్ని రిలీజ్ చేస్తుంది. అంటే మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మురికి కాలువ దగ్గర బ్యాడ్ స్మెల్ తీసుకోవాలంటే కూడా ఉంటుంది. అదే పక్కల దగ్గర మంచి స్మెల్ వస్తున్నా రాదు. అది అక్కడ ఆక్సిజన్ అణువులు ఎక్కువ, మురికి కాలువ దగ్గర తక్కువ కాబట్టి బ్యాడ్ స్మెల్. అటువంటి ఆక్సిజన్ అణువుల్ని ఒక సెకండ్కి 2000 అణువుల్ని రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి బ్యాడ్ స్మెల్ కానీ, ఇరిటేషన్ కానీ ఆ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఎరాడికేట్ చేస్తుంది. మరి ఇందులో లోపల ఏముందో దగ్గర ఉన్న వాళ్ళకి చూపిస్తా. ఆ పైన లేయర్ అనేది ఎంత బాగుంటుంది మనం అందరూ చూడలేదు కాబట్టి, బట్ లోపల ప్రోడక్ట్ అనేది చూస్తున్నారు కదా, ఇది సూపర్ అబ్జార్ప్షన్ పాలిమర్ అంటారు. ఓకేనా? ఇది లోపల ఉండే మెటీరియల్. చూద్దామా?
గుడ్ మార్నింగ్. చూస్తున్నారు కదా, కౌంట్ చేద్దామా? యా 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఇలా వాటర్ రోజులో పోలేదో అనుకుంటుంది కదా, మళ్ళీ ఒకసారి try చేద్దాం. బయట product అది మాకు తెలుసు. 2 seconds అయిందా? అది బయట ప్రోడక్ట్ అండి, చూస్తున్నారు కదా, మొత్తం అంటే కింద పడుతుంది. బాగుందా? బాగుంది. మళ్ళీ ఇందులో ఉప్పు వేస్తే, మనం ఉప్పు వేసి కొద్దిసేపు పక్కన పెడితే మొత్తం కలిసిపోయి వాటర్ అవుతుంది. మన ఇండియన్ ప్రోడక్ట్, ఇండియన్ కంపెనీ కాబట్టి ఇండియాలో జనాల ఆరోగ్యమే కాదు, ఎన్విరాన్మెంట్ కూడా కాపాడుకోవాలి. బయోడిగ్రేడబుల్ అంటారు మన ప్రోడక్ట్ అనేది. ఇప్పుడు ఉప్పు వేసి కావాలంటే నేను పెడితే మనం చెక్ చేసుకోవచ్చు. ఉప్పు వేస్తే మళ్ళీ వాటర్ అయిపోతుంది. బాగుందా? బాగుంది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇలానే ఉంటుంది. మరి ఇంత మంచి ప్రోడక్ట్ ఒకసారి అందరూ ప్లాన్ కొట్టుకుంటారు. బాగుందా ప్రోడక్ట్? బాగుంది. వాడదా ప్రోడక్ట్? వాడుకున్నావా?